బాబాయ్ నమస్తే. ఏం పేరే? నా పేరు నర్సయ్య. ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందే? ఉన్నది 4-5 ఎకరాలు ఉన్నది, కానీ ఆ, నాటైతే పెట్టలే. ఆ, నారు పోస్తే 2 సార్లు పోస్తే పోయింది, ఎండలకు చచ్చిపోతుంది. బావిలో నీళ్ళు పెడితే కూడా పని చేస్తలేవు, కరువు పనికి వస్తుంది. ఎంత ఎంత చదువుకున్నావు పెద్ద మనిషి? 86లో డిగ్రీ అయిపోయింది. 86లో డిగ్రీ చేసావా? ఓ నాయను. మరి ఏందే మరి జాబ్ కొట్టలేదా? జాబ్ అంటే మన పోస్ట్ మాస్టర్ ఆయన డీలే వల్ల జాబ్ పోయింది. 2 సార్లు ఆయన ఇది చేసింది. ఇప్పుడు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరే? మందుల సమయాలు మందుల సామయ్య తెలుసా? తెలుసు. మరి మందుల సామయ్య గారి పనితీరు ఎలా ఉంది? అసలు ఆయన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడు? అసలు మంచిగా ఉందా లేదా? మంచిగా అంటే ప్రభుత్వం ఆ పైనుంచి ఇచ్చిందని ఈయన చేసుడు, ఈయన ప్రత్యేకంగా స్పెషల్గా చేసుడు ఏం లేదు. ఉమ్, గెలిచిన టైం కొద్ది రోజులలో ఇల్లు ఏమైనా అయిందంటే వాళ్ళని చనిపోయిందంటే ఊరికొచ్చేది. ఉమ్. ఇప్పుడు అది కూడా ఏం లేదు. ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యే అయింది కదా, ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఇదైంది కాబట్టి ఇప్పుడు వస్తాడు, లెవెల్ పెరిగిందంటవా? పెరిగిపోయింది. ఇప్పుడు అసలు కార్యకర్తల కాడికి చనిపోయిన కాడికి రావట్లేదు. చనిపోయిన కాడికి ఇప్పుడు రావట్లేదు. ఆ, ఏమైనా అలా మీటింగ్లు ఉంటే తప్ప ఉమ్. ఏం లేదు. మరి ఆయన అభివృద్ధి చేస్తున్నానే? అభివృద్ధి అంటే ఏమో ప్రత్యేకంగా అయితే ఏం లేదు. ఏం లేదు, చేసింది ఏం లేదు. ఆయన నేను చేసిన తెలంగాణ ఉద్యమకారుడిని, నేను నాకు నమ్మి ఇచ్చిర్రు అని చెప్పి అంటుండు. ఈయనకి ఏదైతే టికెట్, కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రాజగోపాల్ రెడ్డి గారి చుట్టూ 100 సార్లు తిరుగుతాను, ఇంటి చుట్టూ ఆయన టికెట్ ఇప్పించి గెలిపించారంట ప్రచారం చేసి. ఈ రోజు మరి ఆయన గురించి ప్రెస్ మీట్ పెట్టి తుంగతుర్తి నా గడ్డ, నా అడ్డ, ఎవరు రావద్దు అంటుండే. ఎట్లా మరి? అది ఆ మాట అనేది కరెక్ట్ కాదు. ఆ, ఎందుకు కాదని అంటే ఆ, టికెట్ రావడానికి కానీ లేకపోతే గెలవటానికి కానీ కోమటిరెడ్డి ఉమ్, మెయిన్. కారణం. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఆ ఎలక్షన్లు అప్పుడే ఈయన మా క్లాస్మేట్, ఈయన ఎవరు? మందుల సామ్యాలు నీ క్లాస్మేటా? క్లాస్మేట్. నీ క్లాస్మేటా? ఓహో. అయితే ఇక్కడ హై స్కూల్లో. ఓకే, అయితే ఈయన మేము ఎప్పుడు కలుద్దామని, పార్టీ కాదు, ఓకే. ఓ పార్టీ ఫ్రెండ్గా. ఫ్రెండ్గా కలుద్దామని పోయినా కానీ ఎప్పుడు పోయినా కానీ నల్గొండకు పోయేది. ఉమ్, ఎందుకు పోయేదంటే వాళ్ళని కలవటానికి పోయేది. ఉమ్, ఆ మూమెంట్లో గెలవటానికి వాళ్ళ అవసరం వచ్చేది. ఉమ్, ఆయన గెలిస్తే వాళ్ళ దగ్గరికి పోకున్నా పోయినా గెలిచేటోడే. ఉమ్, ఎందుకంటే టీఆర్ఎస్ విరక్తి మీద ఈయన ఓట్లు పడ్డాయి. ఉమ్, స్పెషల్గా ఈయన మాకు మంచిగా పనిచేస్తాడు, కాంగ్రెస్ పనిచేస్తుంది అనేది కూడా ఏం కాదు. ఉమ్. వాళ్ళ మీద కోపంతో ఈయనకు ఓట్లు వేస్తారు. ఓట్లేసిర్రు. ఈయన అభిమానం కాదు, ఈయన గడ్డ కాదు, ఈయన నీళ్ళు పోసి సాధినది కూడా ఏం కాదు. ఉమ్. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి అలా ఎలాంటి వ్యక్తులు కోమటిరెడ్డి వాళ్ళు? వాళ్ళైతే మంచి వాళ్ళే. ఉమ్. కానీ హెల్ప్ చేస్తారా ఏమన్నా? హెల్ప్ అంటే పోయిన వాళ్ళకు చేస్తారు, ఉమ్, పోయిన వాళ్ళకు చేస్తారట. ఉమ్. వాళ్ళ మీద చెడుగా మాత్రం లేదు. ఏం లేదు. మరి ఈయన హెల్ప్ చేస్తాడా? ఈయన హెల్ప్ చేస్తాడని మనం ఈయన కాడికి పోం కదా. ఉమ్. ఏదో ఇసుక దందాలు బాగా ఎక్కువ చేస్తారు అంటారు, వాస్తవేనా? ఇసుక దందాలు వచ్చిన మూమెంట్లు అయినాయి, కానీ ఇప్పుడు బంద్ ఉన్నాయి. ఉమ్, చేస్తే చేయవచ్చు కూడా. ఎందుకంటే మాకు ఆ, ఏదో ఒకటి మనం ఎవరో ఒకటి వస్తారు కదా. మా ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద ఎమ్మెల్యే మీద అటాక్ అవుతుందంటే ఇది బాగుండదనే ఉద్దేశంతో వచ్చేటోడు కూడా భయపడి ఉంటాడు. ఉమ్. ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది 2,000. 2000? 4000 ఇస్తున్నారు కానీ. ఇంకా అది కాలేదు, ఇస్తామని అన్నారు కానీ ఇవ్వలేదు ఇంకా. ఇక ఆయనే మనని చల్లడే మాయకం ఉన్నది. ఇప్పుడు నువ్వు డిగ్రీ చేసావు, మందుల సామ్యాలు నీ ఫ్రెండ్ కదా. ఒక కామన్ పీపుల్గా నువ్వు ఫ్రెండ్గా కాకుండా మందుల సామ్యాలు తుంగతుర్తి నియోజకవర్గానికి గెలిచి 3 సంవత్సరాలు అయితే ఎలాంటి అభివృద్ధి చేసిందంటే ఎన్ని మార్కులు ఇస్తావు 100కి? అంటే ఆయన చేసింది ఏం లేదు. జీరో. జీరో. జీరో ఇస్తావు జీరో. యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు? ఇక ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి నేను ఈ పని చేసిన అనేది ఆ పని లేదు. ఏం పని చేయట్లేదు. కాకపోతే అక్కడ కేంద్రం నుంచి అక్కడ సెంట్రల్ వాళ్ళు ప్రభుత్వం చేసిన పనులే తప్ప నువ్వు గత ప్రభుత్వం ఉన్నది తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం చేసినదే కానీ ఈయన నేను చేసిన నిరూపించింది లేదు, చేసింది కూడా ఏం లేదు. వచ్చి ఒక శంకుస్థాపన లాంటిది ఏం చేయలే. అంటే మా ఊర్లో చేసిండు, ఒక 50 ఫీట్లంతా రోడ్ వేయించింది అంతే. మరి ఎట్లా మరి ఇట్లయితే ఎట్లా మరి? మన నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో మరి జనాలు ఇబ్బందులు పడుతున్నారు, చాలా మందికి పింఛన్ రాలేదంట. ఇందిరమ్మ ఇల్లు కూడా ఓన్లీ కార్యకర్తలకు వెళ్తున్నారు అంటారు. కార్యకర్తలకే పోతుంది. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎటైనా పోతారు కదా వాళ్ళు పోకుండా ఉండాలంటే వచ్చినోళ్ళకి ఇవ్వాలి. పార్టీ కాని వాళ్ళకైతే ఏం ఇవ్వలేదు. ఏందే మొన్న ఇప్పుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, ఈయన వర్గం మొత్తం జాజిరెడ్డి కూడా ఆరోపిల్ల కొట్టుకూరు కర్రలతోని సామెల్ని కూడా ఉరికిచ్చిరంట. సామ్యాలు ఏమో కానీ మొత్తం మీద అయితే కర్రలు కొట్టుకూరు. కొట్టుకూరు అంటే ఇప్పుడు మండల అధ్యక్షులు ఎన్నుకున్న కాడ వెనక నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు, ముందు నుంచి వచ్చిన వాళ్ళకి కాకుండా వెనక నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తారు. కరెక్ట్ అనే పద్ధతి అనే పార్టీని కన్నదల్లాగా పార్టీని నమ్ముకొని ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తగా అని చెప్పి
నిన్న మొన్న నీ వెనక వచ్చిన వాళ్ళకి ఇస్తే మరి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎడిపోవాలి. అంటే నేను అందులో ఉన్న వాళ్ళకి వేసిన, అంటే అందులో ఉన్న వాళ్ళకి కూడా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి వాస్తవం అని. రాజగోపాల్ రెడ్డి గారు అనేది ఏంది, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఊరుకోను, గాంధీ భవన్ సాక్షి చెప్తున్నాను. ఆయన తప్పు మాట్లాడలే కదా, దానికి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు సాగు డప్పులు కొడతా అది కొడతా అది అంటున్నాడు. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే సావుదప్పు నీకెక్కువ, నువ్వు ఎందుకంటే నువ్వు అందులో పుట్టినవి కాబట్టి సావుదప్పు అంటున్నావు. సావుదప్పు ఇప్పుడు ఇంకా అదర్ క్యాస్ట్ వానికి సావుదప్పు ఎట్లా కొడతాడు కూడా తెలియదు. ఎందుకంటే నీకు ఆ పని వచ్చు కాబట్టి నీకు ఆ ధీమా ఉందన్నట్టు. ఎక్కడ పోయినా నన్ను బొందల పడ్డా నన్ను బయటికి లాగుతా అనుకున్నారు కదా అనే ధీమా మీద ఆ మాట మాట్లాడుతాను.